ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లు ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాయి. రోజుకు పదుల సంఖ్యలో సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత జనాలు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. నచ్చిన సినిమాను తమకు నచ్చిన టైంలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీటిలో కొన్ని కథలు ఎంటర్టైన్ చేస్తే కొన్ని మాత్రం మెసేజ్లను అందజేస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీలో డబ్బు కోసం కూతుళ్లను అమ్మే తండ్రి కథకు సంబంధించిన మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా లవ్ సోనియా 2018లో రిలీజ్ అయిన ఈ హిందీ డ్రామా మూవీని తబ్రేజ్ నురానీ దర్శకత్వం వహించారు. దీనిని డేవిడ్ ఒమార్క్ నిర్మించారు. ఇందులో మనోజ్ బాజ్పేయి, రీచా చద్దా, రియా సిసోడియా, ప్రిదా పింటో, డెమి మూర్, అనుపమ్ ఖేర్, ఆదిల్ హుసేన్, రాజ్ కుమార్ రావు తదితరులతో పాటు టైటిల్ క్యారెక్టర్లో బ్యూటీ క్వీన్ మృణాల్ ఠాకూర్ కూడా నటించారు. లవ్ సోనియా 21 జూన్ 2018న లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వరల్డ్ ప్రీమియర్గా ప్రదర్శితమైంది. ఈ సినిమా భారతదేశంలో 14 సెప్టెంబర్ 2018న థియేటర్లలో రిలీజ్ అయింది. జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెండిట్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. కథలోకి వెళితే ఓ మారుమూల పల్లెటూరులో మల్లేష్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి పెళ్లిడికి వచ్చిన 2 కూతుర్లు ఉంటారు. వీళ్ళిద్దరూ హై స్కూల్లో చదువుతూ ఉంటారు. దీంతో పాటు వ్యవసాయంలో సోనియా తండ్రికి సహాయం చేస్తూ ఉంటుంది. ప్రీతి మాత్రం అంతగా పనిచేయకపోవడంతో తండ్రి ఆమెపైన కోపడుతూ ఉంటాడు. అదే ఊర్లో ఉండే అమర్ సోనియాను ప్రేమిస్తూ ఉంటాడు. ఒకసారి చాలా రోజులు వర్షాలు పడకపోవడంతో మల్లేశానికి కష్టాలు మొదలవుతాయి. అతని బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకుంటారు ఠాగూర్ అనే వ్యక్తి. అలా డబ్బులు ఆశ చూపించి పెద్ద కూతురు ప్రీతిని అమ్మేస్తాడు. ఆమెను తీసుకెళ్లి ఠాగూర్ ముంబైలోని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేస్తాడు. అక్క దూరం అవ్వడంతో చెల్లి సోనియా చాలా బాధపడుతుంది. తనను వెనక్కి తెచ్చుకోవాలని వెతుక్కుంటూ ముంబైకి వెళ్తుంది. అక్కడ తనకు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఏరియాలో ఒక వ్యక్తి సోనియాను బాగా టార్చర్ చేస్తాడు. తనను బాగా భయపెట్టిన కస్టమర్ల దగ్గరకు పంపిస్తాడు. లేకపోతే మీ అక్కను వెతికి చంపేస్తానని భయపడతాడు. చేసేదేం లేక తాను కూడా అదే పనిలో దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత సోనియాను విదేశాలకు అమ్మేస్తారు. అక్కడ తనని బాగా దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తారు. సోనియా తన అక్కని కలుస్తుందా? అమర్ సోనియాని వెతుక్కుంటూ వస్తాడా? మల్లేశం తాను చేసిన తప్పుని తెలుసుకుంటాడా? ఇలాంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.